సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. హక్కులు సాధించుకునేంత వరకు పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అన్నారు. టీచర్స్ హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత వారిని ఇంటికి పంపించే నిర్ణయాన్ని కూడా సర్కారు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్కు 2 లక్షల రూపాయలు, హెల్పర్స్కు 1 లక్ష రూపాయలు చెల్లించాలని, వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపించాలని వారు కోరారు. అనంతరం అక్కడకు చేరుకున్న అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వారి వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య భారతాన్ని నిర్మిస్తున్న అంగన్వాడీలను భద్రత లేకుండా, కనీస రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు లేకుండా ఇంటికి పంపే ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది. అందులో భాగంగా జీవో నంబర్ 10ని తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీ టీచర్లకు 1 లక్ష రూపాయలు, హెల్పర్లకు 50,000 రూపాయలు ఇస్తూ ఇంటికి పంపించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ అనే నిర్ణయాన్ని తీసుకున్నది. ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, దీనిపైన పునరాలోచించాలని చెప్పేసి మేము సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1975 నుండి భారతదేశానికి ఒక ఆరోగ్య భద్రతను, ఆహార భద్రతను, పౌష్టికాహారాలేమి భద్రతను ఈరోజు అందిస్తున్న అంగన్వాడీలను ఈరోజు అర్ధాంతరంగా ఇంటికి పంపడం అంటే వారికి తీరని అన్యాయం చేయడమే అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీని ఇచ్చిందో నాటి ప్రభుత్వం, ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి. అంగన్వాడీలకు ఏదైతే సమ్మె కాలంలో టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారో అవి ఇచ్చేంత వరకు కూడా అంగన్వాడీలు నిద్రపోరని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అంగన్వాడీలు రిటైర్మెంట్ అయ్యి 65 సంవత్సరాలు దాటినాయి, వాళ్లకు ఏ ఆధారం కూడా లేదు, వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కూడా 8,000 ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఇవ్వకపోతే ఈ రోజు నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్కు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళతోటి రిలే నిరాహార దీక్షలు మేము ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభించి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నామని, అలాగే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంగన్వాడీలతో